న్యూయార్క్ మేయర్ వర్సెస్ ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు. సో వీళ్ళిద్దరి మధ్య అసలు పచ్చగడ్డి వేస్తే మండుతుంది. సో మరి ఇజ్రాయిల్కు అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా ఆయుధాల విషయంలో కానీ మరి టెక్నాలజీ విషయంలో కానీ రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా కానీ మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ పర్టికులర్లీ న్యూయార్క్ మేయర్ అయిన మమ్దాని అతను ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ను బెదిరించడం జరిగింది. ఎలా బెదిరించాడంటే ప్రజెంట్గా ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్పై ఐసీసీ అరెస్ట్ వారెంట్ను ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏదైతే బెంజమిన్ నెతన్యాహు గాజాలో చేసిన విధ్వంసానికి కానీ హోలోకాస్ట్ అంటే ఒక జాతిని నిర్మూలించే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలతో అతనిపై అరెస్ట్ వారెంటు ఇవ్వడం జరిగింది. మరియు అరెస్ట్ వారెంటు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చింది కనుక ఎప్పుడైతే యుఎన్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్లో జరుగుతాయన్నమాట. సో మరి ఈ సెప్టెంబర్లో జరిగే యుఎన్ అసెంబ్లీ సమావేశాలకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేపిస్తానని చెప్పి న్యూయార్క్ మేయర్ మమ్దాని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యుఎన్ అసెంబ్లీ సమావేశాలు ప్రజెంట్గా న్యూయార్క్లో సెప్టెంబర్లో జరగబోతున్నాయి అన్నమాట. ఐ థింక్ ఇట్ ఈస్ 26 to 28 ఇన్ బిట్వీన్ దెమ్. సో అప్పుడు న్యూయార్క్ సిటీ మేయర్గా తనకు అధికారం ఉంది, అతను అరెస్ట్ చేపించే అని చెప్పి ఆయన కొన్ని మాటలు అనడం జరిగింది. దీనికి ప్రతీకంగా ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. నన్ను అరెస్ట్ చేస్తే ఇజ్రాయిల్ పోలీస్ అంటే ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్ కానీ ఎక్స్ప్లోజివ్ ఫోర్సెస్ కానీ ఎలైట్ ఫోర్సెస్ కానీ ఇలాంటి ఫోర్సెస్ అమెరికాలో దిగుతాయని చెప్పి అతను వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ మరి న్యూయార్క్ మేయర్ అయిన మమ్దానికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహుకు ప్రజెంట్గా ఇష్యూస్ మాత్రం జరుగుతున్నాయన్నమాట. ఇంకొక విషయం, ఒక దేశ అధ్యక్షుడు ఇంకొక దేశంలో పర్యటించినప్పుడు అరెస్ట్ చేసే అధికారం అనేది జనరల్గా ఎవరికి ఉండదన్నమాట. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేస్తాడని చెప్తే ఆ దేశానికి ఎందుకు వెళ్తారు? ఒక స్నేహ సంబంధాల కోసమే ఆ దేశానికి వెళ్తుంటారనమాట. సో ఇన్ కేస్ ఒకవేళ అమెరికా అరెస్ట్ చేయాలనుకున్నా న్యూయార్క్ మేయర్కి మాత్రం అధికారం లేదు. ఒకవేళ అతన్ని ఏమన్నా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారెంట్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేయాలనుకుంటే అది కూడా అమెరికా ప్రెసిడెంట్ చేతిలో కానీ అది ఫెడరల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కానీ ఇది లోకల్ గవర్నమెంట్ అయినా ఇతను మేయర్ అంటే లోకల్ గవర్నమెంట్, సో అట్లాంటి ఇతని చేతిలో మాత్రం ఉండదు. కానీ కొంతవరకు మాత్రం ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, ఒక బెంజమిన్ నెతన్యాహును ప్రపంచం ముందు ఒక దోషిగా నిలబెట్టాలని న్యూయార్క్ మేయర్ అయితే మమ్దాని చాలా తీవ్రంగా ప్రయత్నించడం మాత్రం జరిగిందనమాట. ఇంకొకటి, ఐసీసీలో అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్కు సభ్యత్వం లేదు. ఓన్లీ సభ్యత్వం ఉన్న దేశాలు మాత్రమే అరెస్టుకు వారెంట్కు సహకరిస్తాయి. కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్కు లేదన్నమాట, మెంబర్ కాదు. ఈవెన్ రష్యా కూడా మెంబర్ కాదు. రష్యాపై కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఉంది. కానీ ఎవరు అరెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఒక దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలంటే అది అనుకున్నంత ఈజీ కాదు. ఇది చాలా ముడిపడి ఉంది. సో ఇది జరిగే పని కాదు. కానీ కొంత మాటల యుద్ధం మాత్రం ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కు మరియు బెంజమిన్ నెతన్యాహుకు ప్రజెంట్గా జరుగుతుందన్నమాట. ఇది థ్యాంక్ యూ.